వంటతో పాటు మామూలుగా మనం మాట్లాడే మాటలు అవి వ్లాగ్స్ అంటారు కదా, అవి చూద్దాం. మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో మనం మాట్లాడేది వీడియో చూడండి, మ్యాక్సిమం ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చలో ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఇంకా లేట్ ఎందుకు, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. అలా చూస్తున్నట్టు ఒక దెబ్బకి లేపేయాలని ఉంది, కానీ మళ్ళీ అన్నంలోకి ఉండదు. ఇంకా నన్ను వేసుకుంటుంది. ఇంకా మరి చిన్నగా సిమ్లో పెట్టి ఆన్ చేయి. నువ్వు హైలో పెడితే నేను హైపరాది అనుకుంటానే. తిప్పు ఫ్రెండ్స్, మీరు కొట్టు లైక్ చేసుకో సబ్స్క్రైబ్. అరే మా అమ్మ. సో ఏదో ఫన్నీగా అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఏది ఉన్నా కొంచెం ఘనంగా ఉండాలి. ఘనంగా అంటే మన తెలుగు వాళ్ళకి ఉంటుంది కదా, ఏది ఉన్నా సంపూర్ణంగా ఉండాలి. మనం ఉండేది యాక్చువల్ మీకు చెప్పలేదు కదా, ఒకటి ఉన్నట్టుందమ్మాయి. చూసారా ఫ్రెండ్స్, అది మరి ఆమెకున్న జీడిపప్పు ఎంత కాస్తుంది. కొట్టు నువ్వు అది వేయాల్సింది అందులో. కొట్టు, ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. నువ్వు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు వీడియోలో, ఒరే బాబు రే నువ్వు దగ్గర ఒక 100 గ్రాములు 150 గ్రాములు నువ్వు అక్కడే తింటున్నావు, ఆ డబ్బాలు మిగిలిపోయినా. వచ్చేసరికి నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. ఫస్ట్ మనం అయితే రైస్ని నానబెట్టుకుందాం. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ని మనం చిన్న స్లైసెస్ కట్ చేసాం అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, నాకు మా ఆవిడ చేసే పన్నీరు పలావ్ అంటే పన్నీరు ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీకు అక్కడ కుక్కర్ అవపడుతుంది కదా, సో ఆ కుక్కర్లో ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. అంటే ఆలు, టమాటా, ఇంకా నెక్స్ట్ ఏం వేసాం అందులో, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ సంథింగ్ ఇలాంటివన్నీ కలిపేసి అది మిక్స్డ్ అనమాట. ఎందుకంటే ఆ పలావ్కి ఆ మిక్స్డ్ సబ్జీ అనేది బాగుంటుంది. సో నాకైతే ఫేవరెట్. అసలు చూద్దాం మీకు ఆయిల్లో ఫ్రై చేద్దాం. సరే ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే స్వాతి. ఓకే, పొయ్యి ఆన్ చేసింది. నెక్స్ట్ ఏంటిదమ్మా ఆయిల్. ఓకే, ఫ్రైకేనా? ఓకే, శబాష్. మనం ఏమంత ప్రొఫెషనల్ కాదు, బట్ ఏంటంటే వీడియోలో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండడం, కొంచెం ఇట్లా మామూలుగా సరదాగా మాట్లాడడం, వంటలాగా చూద్దాం అని చెప్పేసి. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మన ఏంటంటే మన ఇది ఒక స్టైల్ ఆఫ్ వీడియో అనమాట. మిక్స్డ్ అనమాట. మనం ఉండేది యాక్చువల్ మీకు చెప్పలేదు కదా, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాలే మేము ఎక్కడ ఉంటానో ఏంటన్నది. సరేనా? మన తెలుగు రాష్ట్రాలు లేదు ఇప్పుడు లేవు మేము అసలు. సో పన్నీర్ ముక్కలు ఏదో మంచిగా దీన్ని మంచిగా తీరుగా చాలే ఆయిల్ మరీ ఎందుకైనా. అది ఇంకేంటి ఇంకా అమ్మాయి, ఇంకేముంది పలావ్. దీనికి ఏంటి రైస్ అయిందా? రైస్ ఇప్పుడు కుక్కర్ లో ఇది అయిపోయింది కదా. ఏది కర్రీ ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు రైస్ ఇందులో పెట్టేసి ఇందులో పన్నీర్ ఫ్రై చేస్తాయి. సరే అంటే ఇప్పుడు ఏంటంటే అయితే జస్ట్ నువ్వు దాన్ని ఉడికిచ్చావు. ఓకే, ఒకసారి మరి చూద్దామా? తర్వాత చూద్దాం, ఎందుకంటే విజిల్. ఓకే ఆవిరి పడుతుందంట. ఓకే రైట్, శబాష్. సో అది ఫ్రెండ్స్, అదే లేదు మరి తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వడమే జీవితం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఓపెన్ చేసి చల్లారుస్తున్నా. సరే స్టవ్ మీద పెట్టేసి అలానేనా వేరే గిన్నె నానబెట్టాను అనమాట. ఇప్పుడు గ్లాస్ బియ్యం పోసాను కాబట్టి గ్లాస్ పోస్తున్నా వాటర్. బాస్మతి రైస్ కదా, వాటర్ ఎక్కువ పడతాయి. నార్మల్ వెంటనే అయితే తక్కువ వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ పడతాయి. అదే గ్లాస్కి ఇంకా గ్లాస్ 15 నిమిషాలు నానబెట్టినట్టున్నావుగా. సరే ఇంకే సైడ్ పెట్టేసి ఇందులో బీన్స్ ఏమైనా వేసావా? వెజిటేబుల్ సబ్జీలలో మటర్ అంటారు కదా. మరి చిన్నగా సిమ్లో పెట్టి ఆన్ చేయి.
నువ్వు హైలో పెడితే నేను హైపరాది అనుకుంటానే. ఉండాలి అలానే. సరే సరే, నూనె కొంచెం వేడెక్కినట్టు అనిపిస్తుంది. ఆయిల్ అవి చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అసలైన ఘట్టం అనమాట. చిన్నగా మీద పడకుండా అట్లా వదిలేసాయి, అలా వదిలేసాయి. అట్లా ఎత్తేయకుండా జారుది. ఆహా, అట్లంటే స్పేస్ ఉంది. స్పేస్ ఉన్నా ఆ మూల పోయేసరికి నీట్ నచ్చు జరుపుకుంటే అదే. ఓ, అది ఫ్రెండ్, పన్నీర్ పలావ్, పన్నీర్ ఫ్రైడ్ రైస్. సిమ్లోనే ఉంచే మరి హై పెట్టమాకు, ఎందుకంటే ఊపిన మారుతున్నాయి. అమ్మటి వచ్చేసినాయి, గోల్డ్ కలర్ రాబోతూనే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, నీకు వంటతో పాటు కొద్ది గొప్ప మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నా. నా ఫస్ట్ వీడియో, తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, కొత్త కాబట్టి అది అలానే ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసి అలా వదిలే, అంటే అతుక్కుంటే ఏంటి, పన్నీర్ కదా కొంచెం, అంతే. దాన్ని అలా కలుపుతూ ఉంటే ఏం కాదు. సర్లే, నేనని కలుపుతా. నెక్స్ట్ అది చూసుకో. సరే, చిన్నగా. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీడిపప్పు ఒకటి నానబెట్టినట్టుండే. జీడిపప్పేగా? జీడిపప్పు. దేనికి అది? కర్రీలోకి, గ్రేవీ కోసం. గ్రేవీ బాగుంటుందనా? అంటే ఈ రైస్ లో ఎట్లాగో పన్నీర్ అవన్నీ ఉంటాయి కదా. ఓకే, రైస్ లో ఉంటాయి. కర్రీకి ఇంకా ముక్కలు ఏం లేకుండా గ్రేవీ లాగా. సో అది ఫ్రెండ్స్, కర్రీ అంటే మనకు కొంచెం ఏదన్నా ఘనంగా ఉండాలన్నమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఏదన్నా కొంచెం ఘనంగా ఉండాలి. ఘనంగా అంటే మన తెలుగు వాళ్ళకి ఉంటుంది కదా, ఏదన్నా సంపూర్ణంగా ఉండాలి. ఏదో సగం ఉంటే నేను ఆ రోజు ఏ పని కాదు కదా, లంచ్ కానీ ఫుడ్ కానీ ఇంకా మన మిగతా ఏ పని కూడా చేయను, నచ్చిరాక అనమాట. అలా వాళ్ళు ఉంటే అలా ఉపాసంలో ఉంటుంది కానీ చెయ్యను. భోజనం కానీ పని కానీ ఇంకోటి ఏది ఉన్నది దానికి టైం పట్టినా పర్లేదు కానీ క్లియర్గా ఉండాలి. సో మనకేంటంటే ఆ పలావ్ కొంచెం టేస్ట్ ఉండాలని చెప్పేసి నేను కొంచెం వెజిటేబుల్ కర్రీ అన్నది ప్రిపేర్ చేయిస్తాను, అంతే. అది ఆప్షనల్. రైతా ఇవి అంటారు కదా మామూలుగా. మనం ఏంటంటే ఎక్కువ నేను పెరుగు మజ్జిగ అలవాట్లేదు అనమాట. సో అందుకని దానికోసం మేము ఇది తీసుకుంటాం అనుకోండి. మా ఫ్యామిలీలో మాది ప్రాబ్లం, నాకు మా వైఫ్కి కానీ లేదనమాట పెరుగు మజ్జిగ అవి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సో ఇంకా అది అయిపోతే మనకి ఇప్పుడే పన్నీర్ ఫ్రై అయినట్టుంది, చూపిస్తా ఒక్క నిమిషం. అదే ఎక్కువ కొంచెం ఫ్రై అయిన వరకు చిన్నగా అనమాట. ఇవన్నీ తిప్పేసుకో. సో ఫ్రెండ్స్, వీడియోలో మరీ వైట్గా అవపడుతున్నాయి, మ్యాక్సిమం గోల్డ్ కలర్కి వచ్చేసినాయి అనమాట. దాన్ని తిప్పేసి మామూలుగా ఉంటే చల్లారాక విడిపోతాయి ఏమన్నా. అదే పై లేయర్ వరకే కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది, లోపల మెత్తగానే ఉంటుంది అనుకుంటున్నా. నువ్వు ఒకవైపే చేస్తున్నట్టు, నువ్వు గోల్డ్ వచ్చినాయి. ఓకే 4 వైపులు వచ్చినాయి. ఫ్రెండ్స్, స్వాతి ఎక్కడ వంట చేస్తుంది, మనకేం కొంచెం ఆకలి దంచేస్తుంది. ఈ గ్యాప్లో ఎందుకు అలా మిస్ చేయడం అని చెప్పేసి చిన్నగా జీడిపప్పులు ఉంటే ప్రశాంతంగా దాన్ని మనం కాలక్షేపంగా అదే ఏదో కాలక్షేపంగా తింటున్నాం. బాగుంది. సో మరి ఇంకా లేట్ ఇంకా మన ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, వెళ్ళి మనం వీడియో షూట్ చేద్దాం. తినుకుంటూనే మాట్లాడతలే, మరి బాగుంది, మళ్ళీ మీకు ఊరిచ్చినట్టు ఉంటుంది. సో మనం వెళ్ళి వంట చూసుకుందాం. మళ్ళీ అయిపోయినాయా? మరి గట్టి చేసినా గట్టిగా అవుతుంది. ఏంది రైస్, అదేంటి నీళ్ళు మసులుతున్నట్టున్నాయిగా. వేసే మరి ఇంకా. సో ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ వేసేస్తుంది, మన ఎసరు మసులుతుందన్నమాట. చిన్నగా అమ్మ ఇరగొట్టకు బియ్యాన్ని. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు, అన్న నువ్వేందన్న మరీ మీ ఆవిడకంటే ఎక్కువ నువ్వే చెప్పేస్తాను అన్న అంటే, ఎస్, మా ఆవిడకి నేర్పింది నేను వంటలు. ఎందుకంటే మన మ్యారేజ్ ముందు బ్యాచిలర్ కదా, ఇంపార్టెంట్ అనమాట, అందరు నేర్చుకోవాల్సిందే. మనం ఏంటంటే మ్యారేజ్ ముందు బ్యాచిలర్ కదా, బ్యాచిలర్ జాబ్ చేసుకుంటా మనం బ్యాచిలర్ రూమ్లో మనం వంటలు మంచిగా చేసేవాళ్ళం అనమాట. మన రూమ్లో మనమే అనమాట, వంట చేయాలన్నా తినాలన్నా 2 రికార్డులు మనయే. సో అందుకనే
మా ఆవిడ వంట చేతగానే ఎక్కువ డైరెక్షన్ మందే ఉంటుంది అనమాట. సో ఇంకా ఈలోపు జీడిపప్పులు కూడా అయిపోతున్నాయి, ఈలోపు కర్రీ కూడా అయిపోయింది కదా, దాన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇంకా అయిపోవాలి. ఇంకేంటమ్మా కర్రీ ఇంకా అవ్వలేదు కదా, అంటే ఉడకబెట్టిన జస్ట్ జస్ట్ ఏమేమి వేసిన ఒక్కసారి మన మన ఫ్రెండ్స్కి చెప్పు. కాలుతున్నాయి కాబట్టి అదే మామూలు జస్ట్ ఇట్లా చెప్పినా సరిపోయింది, మనలో క్యాప్చర్ చేయగలం. ఏంటని ఆనియన్స్ కూడా వేసినావు, ఓకే. క్యారెట్. సో ఫ్రెండ్స్ క్యారెట్ నేను చెప్తాలే, ఇంకా లేట్ అవుతుంది మనకి వీడియో. క్యాప్సికము, టమాటా, బంగాళదుంప. సో ఉప్పు పసుపు వేసి అలా ఉడికిచ్చేసారు అనమాట. ఆప్షన్ లే అంటే కొంతమందికి కర్రీస్ కావాలి, దాంతోపాటు కొంచెం నంచుకోవాలంటారు కదా, దానికోసం అనమాట. సో మిగతా వీడియో మనం చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతాను, మిక్సీ పట్టాలి వీటిని. ఓకే చెప్పే కదా ఏ ముక్కలు లేకుండా ఓన్లీ గ్రేవీ మాత్రం. ఓకే ఓకే అంటే ఒక రైతా లాగా ఫ్రెండ్స్. మా ఆవిడ ఏమంటుందంటే ఈ సబ్జీస్ అన్నీ అంటే ఈ కూరగాయలను ఉడకబెట్టింది కదా, వీటన్నింటిని చల్లార్చుకొని మిక్సీలో బట్టి, ఆ మిక్సీలో ఇప్పుడు మనం నానబెట్టిన జీడిపప్పులు ఉండగా అవన్నీ ఒక గ్రేవీ తయారు చేస్తాను. ఓన్లీ గ్రేవీ, వెజిటేబుల్ గ్రేవీ. నేనేదో కర్రీ అనుకుని మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి మీరు అనుకోకండి, ఎందుకంటే లాస్ట్ వరకు నాకు అర్థం కాలేదు గ్రేవీ అని. నేనేదో కర్రీ అని చెప్పి నేను ఫ్లోలో వాగేస్తా ఉన్నా. అది తెలుసు కదా, బిగినర్ మిస్టేక్స్ అంటూ ఉంటాయి బ్రో, అర్థం చేసుకోవాలి బ్రదర్ అండ్ సిస్టర్స్. సరే ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ జీడిపప్పులు కూడా వేసేస్తుంది అనమాట. మిక్సీలో అన్నీ ఉడకబెట్టిన కర్రీ సబ్జీలు అన్నీ ఉన్నాయి కానీ, అంటే కూరగాయ ముక్కలు అన్నీ ఉడకబెట్టిన అన్నీ వేసి ప్లస్ నానబెట్టుకుని జీడిపప్పు కూడా వేసేసింది. ఆ డవ్వలు ఒకటి ఉన్నట్టుందమ్మాయి, చూసారా ఫ్రెండ్స్? అది మరి అనుకున్న జీడిపప్పు ఎంత కాస్తుంది. కొట్టు నువ్వు అది వేయాల్సింది అందులో, కొట్టు, ఒక్కడ కూడా మిస్ అవ్వకూడదు. నువ్వు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు వీడియోలో, ఒరే బాబు రే నువ్వు దగ్గర ఒక 100 గ్రాములు 150 గ్రాములు నువ్వు అక్కడే తింటున్నావు, ఆ డబ్బాలు మిగిలిపోయిన ఒక్క దానికోసం ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడతానొచ్చు. మన తెలుగు వాళ్ళు ఉంటుంది కదా, మసల కంటే కొసలు కావాలన్నట్టు మందు కూడా అదే సామెత అనమాట. ఫైనల్గా వేసేసిన ఫ్రెండ్స్ డబ్బా ఖాళీ. ఇంకేంది చల్లారి పెట్టాలా? ఇది కాసేపు చల్లారిద్దాం. ఈలోపు రైస్ నమ్మ మంచిగా జాగ్రత్త చేయమ్మా. సో ఫ్రెండ్స్ ఆ పన్నీర్ ముక్కలు అలా చూస్తుంటే ఒక దెబ్బకి లేపేయాలని ఉంది కానీ మళ్ళీ అన్నంలోకి ఉండదు, ఇంకా నన్ను వేసుకుంటుంది. ఇంకా ఏమే అర్థం నాకు చెప్పట్లేదు నువ్వు. సో ఫ్రెండ్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తుంది నాకు చెప్పట్లేదు అయ్యా. తర్వాత ఇదేంద్ర ఇలా ఉందనుకుని నన్ను తిట్టుకోకండి. ఇలాంటి మా ఆవిడ ఇరికిస్తా ఉంటుంది అనమాట నన్ను. ఏందో చెప్పు, చూయించు అదేందో చెప్పకుండా, ఇలాంటి చెప్పకుండా నేను వీడియో తీసి పెట్టేది, తర్వాత మింగు నాకు వస్తాయి. చెప్పాలి నువ్వు ఏమి వేస్తాను అందులో. అంటే పలుకు అంటే లైట్ గా అట్లా అంటే ఫ్రెండ్స్ మనకి ముద్దలా కాకుండా విడివిడిగా రావడానికి. మనం చేసేది పలావ్ కదా, అన్నం కాదు కదా. నిమ్మకాయ ఎత్తి ఇలా అవుతుంది అనమాట. నాకు అది చెప్పకుండా నేనేదో మీతో మాట్లాడుకుంటే అది మిస్ అయ్యేటోళ్ళు, తర్వాత మీరు ఏమన్నా ప్రిపేర్ చేసి నాకు వాతలు ఆగిస్తారు. ఇంకా మేము ఇలా చెప్పామంటారు, ఇలా వచ్చిందా తెలియదురా అని. సో ఫ్రెండ్స్ మిక్సీలో పెట్టేస్తున్నాం. మిక్సీ పెట్టేసి నువ్వు లేట్ చేయకు, ఇంకా మళ్ళీ తినాలి ఇంకా చెయ్యాలా. చెప్పమ్మా నువ్వు. ఇంకోసారి పట్టాలి. ఏమైంది అందులో అంటే ఇంకొంచెం మెదగాలి. సో అది ఫ్రెండ్స్ ఇంకొంచెం మెదగాలంట, మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాల్సిందే. అయిన తర్వాత మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ ఇందులో ఏం ముక్కలు ఏం లేకుండా మొత్తం మెత్తగా అయిపోయింది గ్రేవీ. దీన్నే ఇంకా సైడ్ పెట్టామా. రైస్ ఉడికితే వైట్ రైస్ ఎందుకు చెప్పు. ఓహో మరి ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని? ఇప్పుడు రైస్ ఉడుకుతుంది అయిపోయింది ఉడకడం కూడా నాకు తెలిసి. ఇది చల్లార్చాలి. ఓకే చల్లార్చిన తర్వాత ఆయిల్ పెట్టి, తర్వాత గరం మసాలా, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసి, తర్వాత లాస్ట్ లో రైస్ వేసినాక ఈ ముక్కలు కూడా వేసి, పన్నీర్ ముక్కలు. ఇప్పుడు అవి ఎందుకైనా కట్ చేసేది రైస్ లో వేయడానికి అంటే. ఓకే అంటే ఇంకా అర్థమైంది ఫ్రెండ్స్ నాకు కదా. అందులో కొంచెం ఆ రైస్ అవన్నీ ఉడికిన తర్వాత మామూలు ఫ్రై చేసి ఆ కూరగాయలు అవన్నీ వేస్తుందంట. ఫ్రెండ్స్ రైస్ ఉడికింది కదా, దాన్ని కొంచెం చల్లారి పెడతాను అనమాట ఫ్యాన్ కింద.
ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం లైట్ చల్లారాలి పొడవడానికి. సో దాని తర్వాత ఇంకేం ప్రాసెస్ ఉందని చూపిస్తాను మీకు. ఆ రైస్ మనం చల్లార్చాం కదా, దేనికి అసలు దాని ప్రాపర్ ఏంటి, దానికి అర్థం ఏంటి? ఎందుకంటే రైస్ విడిపోవడానికి, అంటే పొడి పొడిగా ఉండడం, అదే పొడి పొడిగా ఉండడం, గల్లు గల్లుగా ఉండడం కోసం ఫ్రెండ్స్. మనం వేడి మీద వేస్తే ఏమైతుంది, ముద్ద ముద్దగా ఉంటుంది. సో అదనమాట, మనం ఫ్రైడ్ రైస్ షాప్స్లలో ఉంటాం కదా, చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో వాళ్ళు అలాగనే ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ గ్రేవీ గ్రేవీ మరి తాలింపు వేసాయి మరి. సో ఫ్రెండ్స్, ఇది గ్రేవీ తాలింపు అనమాట. సో దీనికి ఇవి ఉన్నాయి కదా, క్యాప్సికము, పచ్చిమిర్చి, బీన్స్, ఆనియన్స్, ఇవన్నీ ఏంటంటే కొంచెం కర్రీలోకి కొంచెం మన రైస్లోకి అనమాట. అంటే కర్రీ అంటే ఇది మన గ్రేవీలోకి కొంచెం రైస్లోకి అనమాట. దాన్ని ఇప్పుడు పోపు చేయబోతుంది తాలింపు. ఆయిల్. సో ఫ్రెండ్స్, ఆయిల్ అది మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట ఇందులో. ఓకే. సో ఇంకేంటి, దానికి జీలకర్ర వేసామా. దాని తర్వాత కొంచెం కొంచెం అందులో ఆల్రెడీ గ్రేవీలు ఉంది కానీ మరి కొంచెం అలా ఫ్రై కోసం చాలా 2 మిర్చి వేసి, బీన్స్ మామూలుగా ఏదో పళ్ళకు తగలడం కోసం అంతే, మిగతా రైస్ లేదు. ఇంకేంటి, దాన్ని తిప్పు. నువ్వు తిప్పు. అరే మామ నువ్వు తిప్పురా. తిప్పు. ఫ్రెండ్స్, మీరు కొట్టు లైక్ చేసుకో సబ్స్క్రైబ్. అరే మామ. సో ఏదో ఫన్నీగా అనమాట. సో ఫ్రెండ్స్, కొంచెం లైట్గా పసుపు అటాచ్ చేసుకున్నాం, కలర్ఫుల్గా ఉండాలి కదా. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడే ఫ్రెష్ పట్టినట్టుంది. వావ్, బాగుంటుంది అనమాట. ఎప్పటికప్పుడు అలా ఉంటే నైస్. ఆహా, ఎలా ఉంది, కొత్తలు ఆడుతుంది కదా, చిక్కి అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం. అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం గ్రేవీ వేసేసుకుందాం. వావ్, నైస్. ఇలా లైట్ చాలు, ఇంక ఇద్దరమే, మరీ ఎక్కువైనా వేస్ట్ బాగోదు. జస్ట్ ఏదో కొంచెం అలాగా నంచుకోవడం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇద్దరం కదా, ఇంకా వాటర్ గిట్టేందుకు ఇదైతే అసలు చాలా ఎక్కువ. అసలు గ్రేవీ ఏదో కొంచెం ఉంటే చాలు, కానీ మరీ ఎక్కువైంది. ఇంకా మళ్ళీ ఆ వాటర్ పోసి ఇంకెందుకు ఇంకా ఎక్కువ చేసుకోవడం. ఒక 4-5 ఉన్నారంటే చెయ్యొచ్చు, ఇద్దరికి ఎందుకు చూడు, ఏదో చచ్చడు ఉంది ఎందుకంత. సో ఫ్రెండ్స్, ఉప్పు వేస్తుంది అనమాట, సాల్ట్. చాలే, తక్కువైతే చూసుకున్నాం, మరి ఎక్కువ కాకుండా ఉండాలి. సో ఫ్రెండ్స్, కారం కూడా, సాల్ట్ ప్లస్ చిల్లీ పౌడరు. చాలే మంచి ఎర్రగా పడుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, గరం మసాలా. చాలే అసలే ఎండాకాలం. ఇది కూడా ఇక్కడ ఫేమస్ మసాలా అనమాట. ఇక్కడ ఒక గరం మసాలా దొరికింది, ఇది ఒకటి. సో అది. సో ఫ్రెండ్స్, ఇంకా అన్నీ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. గ్రేవీ కాబట్టి తొందరగా అయిపోయింది. సో ఇదైతే అయిపోయింది, ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది. అదే కళాయిలో మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అని చేయాలన్నమాట. ఫ్రైడ్ రైస్ కోసం సేమ్ యాస్టీజ్ ఉన్నాయి, క్యాప్సికమ్, ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్. సో కొత్తిమీర ఒకటి యాడ్ కట్ చేసుకుంటుంది. కొంచెం ఆయిల్ కొంచెం ఫ్రై అయినాక, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రైస్ ఇవన్నీ వేసేసి రైస్ వేసేద్దాం. సో ఇక్కడ ఒక అదృష్టమైన విషయం ఏంటంటే, మీరు చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు. అదేందో నేను చేసే భాగ్యం మీకు కల్పిస్తుంది అనమాట మా ఆవిడ. సో అది కంపల్సరీగా మీరు అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఏదో ఫ్రెండ్ జోక్గా అన్నాను, కామెడీగా. సో ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిల్లో కొంచెం మనం చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆవిడ అభిప్రాయం అంతే. సో అందుకని మనం చేయాల్సి వస్తుంది. సో చూసి మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటన్నది చూసాక. లెట్స్ గో స్టార్ట్ ద వీడియో.
ఆయిల్ వేడెక్కేలోపు మీకు చూపిస్తాను ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలన్నది. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ సాసు, నెక్స్ట్ వచ్చేసి వెనిగరు, నెక్స్ట్ వచ్చేసి అందులో బిర్యానీ మసాలా ఉంటే ఉండదు, లేదంటే మామూలుగా చికెన్ మసాలా అయినా వాడుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్ ఉంటే మాత్రం ఇంకా చిరాకి, ఇంకా అసలు మీరు బయటకు పోయి తినాల్సిన అవసరమే లేదు, నెంబర్ 1 ఉంటుంది. సో ఇక మనకి హీట్ ఎక్కేసిన ఆయిల్ మొత్తం ఇంకా మిర్చి, క్యాప్సికమ్ మిర్చి అమ్మ, చాలా స్వీట్స్, చాలా ఆపుతా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకా మనం రైస్ వేసేసుకున్నాం. చూడండి మీరు, ఇంకా చాలా ఫస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ కలిపే ముందే కొంచెం సాల్ట్, స్పూన్ సాల్ట్ వేసి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను. నేను కొంచెం చేతి కొలతలోనే వేస్తాను. కొంచెం ఏదో ఒక లైట్ స్పూన్ అనుకోండి. కారం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ కర్రీలో ఉంది, అందులో మిర్చి వేసి కదా, ఎక్కువ కారం కూడా బాగోదు అనమాట. లైట్ స్పూన్. ఇప్పుడైతే గ్రీన్ సాస్ కూడా వేసేసి తిప్పితేనే అందులో టేస్ట్ అనమాట. వేసాను రెడ్ చిల్లీ సాస్ కూడా, ఎందుకంటే తిప్పే ముందు వేస్తున్నాం కదా రైస్లో, అప్పుడు ఏదైనా కలివిడి కలుగుతుంది అనమాట. సాస్ ఒకేసారి వేయకండి, ఏంటంటే ఇలా వేయగానే చాలా పొంగింది అనమాట. లైట్గా వేసుకుంటూ చిన్నగా వేయాలి. చాలా అనమాట, అది ఎక్కువ. ఇప్పుడు వేద్దాం లైట్గా వెనిగర్ కూడా లైట్ ఒక చిన్న స్పూన్ అనమాట. ఎక్కువ వేయట్లేదు, మేము దూరం నుంచి అవుతుంది. ఫస్ట్ మనం రైస్ని కలబెట్టుకున్న తర్వాత పన్నీర్ వేసుకోవాలి, ఇప్పుడు వేయకూడదు అనమాట. అంత దూరం అంత బాగానే ఉన్నా. సో ఫ్రెండ్స్ రైస్ ఫ్రై అయిపోయింది, అంటే కలిపిన తర్వాత ఇప్పుడు వేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత లైట్గా చికెన్ మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందాం. స్మూత్గా నీట్గా కలపాలి. ఇందాక ఎందుకు కలపొద్దానంటే అంటే అన్నీ ఉన్నాయి కదా, అంతా బంక అంటుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు అనుకో ఫ్రెష్గా తిప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో అది ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత ఏమంటారు గల్లు వచ్చేసింది అనమాట. ఇలాంటి ఒకదానికి కూడా అతుక్కోకుండా విడిపోవడం వచ్చింది అనమాట. అందుకని ఆ నిమ్మకాయ అన్నది ఆ వాటర్లో యాడ్ చేసుకుని రైస్ వేసుకుంటే అలా వస్తుంది. సో ఇంకెందుకు లేట్ ఎందుకు, మనం వెళ్ళి ఫర్దర్ మనం టేస్ట్ చూడాల్సిందే. ఓకే, టేస్ట్ చూసాక చెప్తాం. మనది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది అనమాట. ఆహా, వడ్డించేసి అమ్మాయి మన వల్ల అవ్వట్లేదు, ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కదా, జీడిపప్పులు అయ్యి మేస్తా ఉన్నా, మన వల్ల అవ్వట్లేదు. ఆహా, ఆ పన్నీరు, ఆహా ఓకే చాలే అమ్మాయి. నెక్స్ట్ ఆహా గ్రేవీ కొంచెం వేసి, ఆహా అబ్బబ్బా చాలే, తర్వాత చూద్దాం. ఒక ఆనియన్ వేసి, సో అది. సో ఫ్రెండ్స్ ముందైతే నేను టేస్ట్ చూడాల్సిందే. సో ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉందన్నమాట, చేయి కాగుతుంది. సో ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఆ గ్రేవీ, ఆ రైతానే, పన్నీరు, నిజంగా అసలు నేను చేశానని చెప్పేసి గొప్పది కాదు, నేను ఎలా చేశానో మ్యాక్సిమం మీరు అలానే ట్రై చేయండి. నెంబర్ 1 వస్తుంది. ఇంకా మనం బయట తినాల్సిన అవసరమే లేదు. ఇంకా అబద్ధం అయితే ఒకసారి చూడండి, రైతులు చూస్తే అర్థమవుతుంది, ఇలా జారిపోతుంది ఇంకా ఒకదాని కూడా విడిపోయి. సో అది ఫ్రెండ్స్, నేను ఏదో చేశాను అని చెప్పి మనకన్నా బాగా చేసేవాళ్ళు కాదనట్లేదు. మన వీడియోలు ఏంటంటే కొంచెం ఫన్, కొంచెం వంటలు ఏదో మన సరదాగా, అంతేగాని ఏదో మీరు ఇదని చెప్పింది కాదు. కాకపోతే నేను చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇందులో మాత్రం నా వరకు నేను చేసుకున్న వరకు అయితే చాలా అద్భుతంగా వచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే మనం ఇంకొంచెం పుషప్ అవుతుంది, మనం కొంచెం ముందుకు కూడా వెళ్ళి ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకుందాం. సరదాగా బ్లాగ్స్ అవి ఒక ఫ్యామిలీ మెంబర్స్ నే ఉందాం. సరేనా? మరో వీడియోతో మీ ముందుకు కలుస్తాను. బాయ్ బాయ్.